అందరికీ నమస్కారం. మినిస్టర్గా రాములమ్మ ఇదేం సినిమా టైటిల్ కానే కాదు. తొందరలోనే తెలంగాణలో మంత్రి అయ్యేందుకు రాములమ్మ చేస్తున్న ప్రయత్నాల్లో ఒక ఆశాజనకమైన వాతావరణం నుంచి వస్తున్న వార్తగా చెబుతున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతి ఎందుకు మంత్రి కాదు అన్న చర్చ కూడా ఉంది. ఆమెకు కాంగ్రెస్ కేంద్ర పెద్దలు మద్దతు ఉందని అంటున్నారు. సినిమా గ్లామర్ ఆమెకు ఉంది, అలాగే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా గుర్తింపు కూడా ఉంది. దీంతో పాటు మహిళా కోటాలో పెద్దల సభలో ఛాన్స్ ఉందని అంటున్నారు. అందుకే రాములమ్మ తన వంతుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. విజయశాంతి తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆమె మీనాక్షి నటరాజన్ని కోరినట్లు ప్రచారం సాగుతుంది. పైగా బీసీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారని తెలుస్తుంది. ఇక మీనాక్షి నటరాజన్ వల్లనే విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందని అప్పట్లో ప్రచారం సాగింది. కాంగ్రెస్ని తెలంగాణలో బలోపేతం చేయడం కోసం అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని ఆమె కాంగ్రెస్ హైకమాండ్కి చెప్పడమే కాదు, సైలెంట్గా ఉన్న విజయశాంతి లాంటి వారిని వెలుగులోకి తెచ్చారని అంటున్నారు. అలా ఆమెకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గనక తలుచుకుంటే విజయశాంతి మినిస్టర్ అవుతారని అంటున్నారు. అతి త్వరలోనే, వీలైతే ఈ వారంలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నారు. కనీసం 4 లేదా 5కి ఛాన్స్ ఉందని అంటున్నారు. మహిళలకు అవకాశం తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న ఒక మహిళా ఫైర్ బ్రాండ్కి పదవి గండం తప్పదని అంటున్నారు. ఆమె ప్లేస్లో విజయశాంతికి అవకాశం ఇస్తారని అంటున్నారు. పార్టీకి ప్రభుత్వానికి గ్లామర్తో పాటు గ్రామర్ కూడా ఉండాలని అంతా భావిస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరలోనే ఉన్నాయి. వాటిలో మంచి గెలుపు చూపించాల్సి ఉంది. కాంగ్రెస్లో వర్గపోరు లేకుండా అంతా కలిసికట్టుగా పనిచేస్తే విజయాలు సాధ్యమని అంటున్నారు. ఇక విజయశాంతితో పాటు సామాజిక సమీకరణలో భాగంగా మరికొందరు సీనియర్లకు మంత్రులుగా ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. ఏది ఏమైనా రాములమ్మకు లక్ ఉందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.